Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. So ఈ వీడియోలో అయితే మనం iOS 26 లో వచ్చిన హిడెన్ ఫీచర్స్ అయితే చూడబోతున్నాము. iOS 26 లో చాలా హిడెన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ హిడెన్ ఫీచర్ వచ్చేసి మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాము. జనరల్ గా మనం ఐఫోన్స్ లో ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ పైన ఛార్జింగ్ అని చెప్పి పర్సెంటేజ్ చూపిస్తుంది అంతే. ఈవెన్ మీకు లాక్ స్క్రీన్ మీద కూడా అదే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. బట్ iOS 26 నుంచి మీరు సెట్టింగ్స్ లో ఒకసారి చెక్ చేసుకుంటే గో టు సెట్టింగ్స్ అండ్ బ్యాటరీ, ఇక్కడ చూడొచ్చు మీకు UI అనేది బ్యాటరీలో మొత్తం చేంజ్ అయిపోయి ఉంటుంది. పైన టాప్ లో చూస్తున్నారు కదా, బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. లాస్ట్లీ ఛార్జ్ టు 74 అని ఉంది. ఇప్పుడే ఛార్జ్ పెట్టాను కాబట్టి ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టారనుకోండి, ఇక్కడ ఛార్జింగ్ అని చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం 80% కి బ్యాటరీ ఛార్జ్ అవడానికి ఎంతసేపు పడుతుంది, 100% బ్యాటరీ ఫుల్ అవడానికి ఎంతసేపు పడుతుందో మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. iOS 26 నుంచి బ్యాటరీ ఛార్జ్ చేసేటప్పుడు అది 80% కి ఎంతసేపు పట్టిద్ది, 100% కి ఎంతసేపు పట్టిద్ది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు బ్యాటరీలో చూపిస్తుంది. జనరల్ గా ఏ బ్యాటరీ అయినా సరే ఎవ్రీడే యూజ్ చేసుకునేటప్పుడు 0 to 80% పెట్టుకుంటే బ్యాటరీ అనేది ఎక్కువ కాలం వస్తుంది. అందుకనే ఫస్ట్ 80% కి ఎంతసేపు పట్టిద్దో చూపిస్తున్నారు. అండ్ ఆల్సో బ్యాటరీ అనేది ఏ బ్యాటరీ అయినా సరే, ఈవెన్ నా టెస్లా కార్ బ్యాటరీ అయినా సరే 0 to 80% బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది అనమాట. అదే 80 to 100 అనేది చాలా ఎక్కువ సేపు పడుతుంది. అందుకే చూస్తున్నారు కదా 73 ఉంది, 80 కి 9 minutes లో ఛార్జ్ అవుతుంది అనమాట. అదే 100 కి చూస్తున్నారు కదా 1 hour 50 minutes పడుతుంది. ఈ బ్యాటరీ ఎస్టిమేషన్ అనేది సెట్టింగ్స్ లోనే కాదు లాక్ స్క్రీన్ మీద కూడా చూపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఛార్జింగ్ పెడుతున్నాను, ఛార్జింగ్ అని చెప్పి చూపిస్తుంది. ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉంటుంది అనమాట, తర్వాత డిసపియర్ అయిపోతుంది. అండ్ కింద చూస్తున్నారు కదా డైలీ యూసేజ్, ఇది కూడా మనకి కంప్లీట్ గా చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాటరీ పర్సెంటేజ్ అనేది నిన్నటితో కానీ, ప్రీవియస్ వీక్ తో కానీ, లాస్ట్ వీక్ తో కానీ కంపేర్ చేసి చూపిస్తుంది. ఇక్కడ చూస్తే యూఆర్ యూజింగ్ సిమిలర్ అమౌంట్ ఆఫ్ బ్యాటరీ టుడే యూజువల్లీ బై 2 PM. నిన్న మొన్న ఎలా యూజ్ చేస్తున్నాను ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఇవాళ నా యూసేజ్ ఎలా ఉందో చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనుకోండి, నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ ఎక్కువ యూజ్ చేస్తున్నావు అని చెప్పి చూపిస్తుంది. అండ్ కిందకి స్క్రోల్ చేసుకున్నారు అనుకోండి, మనకి ఏ అప్లికేషన్ మనకి బ్యాటరీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుందో ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఆల్సో నో సెల్యులర్ కవరేజ్. ఇప్పుడు సిగ్నల్ తక్కువ ఉందనుకోండి, సిగ్నల్ వెతకడానికి బ్యాటరీ కన్జంప్షన్ జరుగుతుంది కదా, దానికైనా ఛార్జ్ ఎంత కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫుల్ బ్యాటరీ యూసేజ్ లోకి వెళ్తే న్యూ కాలం చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీ ప్రతి ఒక్క యాప్ ఎంతెంత బ్యాటరీ పర్సెంటేజ్ యూజ్ చేసుకుందో ఆన్ స్క్రీన్ కానీ బ్యాక్గ్రౌండ్ లో కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఇస్తున్నారు iOS 26 లో. నాది ఒకసారి ఫ్రైడేది చూడండి, నేను ఛార్జింగ్ అనేది మధ్యలోనే పెట్టాల్సి వచ్చింది. నేను ఎవ్రీడే మార్నింగ్ 100% తో ఛార్జ్ చేస్తాను. ఈ రోజు January 13th రోజు మాత్రం 110% యూజ్ చేయాల్సి వచ్చింది. అంటే 100% బ్యాటరీ యూజ్ చేయగా ఒక ఎక్స్ట్రా 10% యాడ్ అయింది అనమాట. January 10th చూడొచ్చు 117% యూజ్ చేయాల్సి వచ్చింది బ్యాటరీ అనేది. అంటే 100% అయిపోగా ఇంకొక 20% ఎక్స్ట్రా యూజ్ కావాల్సి వచ్చింది. బ్యాటరీ యూసేజ్ అనేది iOS 26 లో మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే బాగా చూపిస్తుంది. మీకు కిందకి స్క్రోల్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ చూడొచ్చు నో సెల్ కవరేజ్. సిగ్నల్స్ ఎత్తడానికి బ్యాటరీ పర్సెంటేజ్ అనేది ఎంత డ్రైన్ అయింది అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి మీ ఫోన్ లో కనుక బ్యాటరీ అనేది ఎక్కువగా డ్రైన్ అవుతుంటే దేని వల్ల డ్రైన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. అండ్ మీరు ఇంకా కిందకి స్క్రోల్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఇంకా న్యూ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ పవర్ మోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే కొత్తగా మనకి అడాప్టివ్ పవర్ అని చెప్పి ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుందంటే జనరల్ గా మీ ఫోన్ హెవీగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ఇవాళ కనుక మీరు అవుటింగ్ కి వెళ్ళి బయటకు వెళ్ళి ఫోన్ యూసేజ్ కనుక హెవీగా ఉందంటే ఫోన్ అది డిటెక్ట్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ కానీ ఏదైనా చిన్న చిన్న అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే అప్లికేషన్స్ కానీ ఆ యూసేజ్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఇక్కడ అదే రాస్తుంది అనమాట కింద, ఐఫోన్ కెన్ మేక్ ఎ స్మాల్ పర్ఫార్మెన్స్ అడ్జస్ట్మెంట్స్. అండ్ ఆల్సో మనందరికి తెలిసిందే పవర్ మోడ్ 20% కన్నా తక్కువ రాగానే లో పవర్ మోడ్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. నేనైతే అడాప్టివ్ పవర్ కూడా ఆన్ చేసుకోమని చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీ ఫోన్ లో సిగ్నల్ తక్కువ ఉంది, కొత్త ఏరియాకి వెళ్ళారు, ఈ అడాప్టివ్ పవర్ ఆన్ చేసుకున్నారనుకోండి, అది ఎక్కడ బ్యాటరీ అనేది ఎక్కువ యూజ్ చేస్తుందో చూసి పవర్ కన్జంప్షన్ ని తగ్గిస్తుంది, లేదా దాని బదులు బ్రైట్నెస్ అనేది తగ్గిస్తుంది. వేరే యాక్టివిటీని తగ్గించి ఆ పవర్ ని అక్కడ కవర్ చేస్తుంది అనమాట. సో ఈ 2 న్యూ ఫీచర్స్ అయితే మనకి బ్యాటరీలో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ డైలీ యూసేజ్ లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది మోర్ యాక్యురేట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి జనరల్ గా మనం ఐఫోన్స్ ఏదైనా రింగ్ టోన్ మార్చుకోవాలంటే ఏం చేస్తాము, గరాజ్ బ్యాండ్ యూజ్ చేస్తాము, లేదంటే ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ని డౌన్లోడ్ చేసి రింగ్ టోన్ గా సెట్ చేస్తాం కదా. ఈ కష్టాలన్నీ మనకి iOS 26 తో పోయాయి. ఇప్పటి నుంచి మీరు ఏదైనా ఫోన్ లో రింగ్ టోన్ పెట్టుకోవాలంటే వెరీ ఈజీ. జస్ట్ మీరు ఏదైనా ఫైల్ ని సఫారీ నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఫైల్స్ లో సేవ్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ నా ఫైల్స్ లో మ్యూజిక్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. దీన్ని నా రింగ్ టోన్ గా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేశారనుకోండి, కిందకి స్క్రోల్ చేస్తే
ఫస్ట్ ఆప్షన్ చూడొచ్చు, యూజ్ యాస్ ఎ రింగ్ టోన్ అని ఉంటుంది. యూజ్ యాస్ ఎ రింగ్ టోన్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ గా వచ్చేసి మీ సెట్టింగ్స్ రింగ్ టోన్స్ లో యాడ్ అయిపోతుంది. సో మీ ఫైల్స్ యాప్ లో ఏదైనా సరే 30 సెకండ్స్ ఆర్ లోయర్ రింగ్ టోన్స్ ఏమైనా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇప్పటి నుంచి రింగ్ టోన్ అనేది 20 సెకండ్స్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటి అంటే స్పెషల్ సీన్ అన్నమాట. మీ దగ్గర ఎటువంటి పిక్చర్ అయినా ఉన్ని దాన్ని మీరు 3D ఇమేజ్ గా మార్చుకోవచ్చు. వెరీ ఈజీ. పిక్చర్ ఓపెన్ చేస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, విస్కీ గారి ఫోటో ఉంది. ఇక్కడ టాప్ లో రైట్ సైడ్ టాప్ లో మీకు ఇక్కడ కొత్త సింబల్ చూపిస్తుంది. ఈ సింబల్ మీరు క్లిక్ చేశారనుకోండి, స్పెషల్ సీన్ అని చెప్పి చూపిస్తుంది. ఈ ఇమేజ్ ని ఒక 3D ఆబ్జెక్ట్ గా చేంజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేస్తుంటే ఇమేజ్ అనేది కదులుతూ ఉంది. ఈ విస్కీ గార్డ్ ఏమో 3D ఆబ్జెక్ట్ లాగా ఫ్రంట్ కి వచ్చేస్తాడు. ఇది మీరు పోర్ట్రేట్ ఫోటోకే చేయాల్సిన అవసరం లేదు. ఏ ఇమేజ్ నైనా సరే స్పెషల్ సీన్ గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫోటో చూడొచ్చు, ఇది పోర్ట్రేట్ ఫోటో కాదు, స్పెషల్ సీన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇమేజ్ చూడొచ్చు, పాపప్ అవుతుంది అనమాట స్క్రీన్ మీదకి. ఈ ఇమేజ్ ని మీరు కావాలంటే వాల్ పేపర్ లాగా సెట్ చేసుకోవచ్చు. లాక్ స్క్రీన్ మీదకి వెళ్ళి క్రియేట్ ఏ న్యూ వాల్ పేపర్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఏదైనా వాల్ పేపర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్నీ వరల్డ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని 3D ఇమేజ్ గా చేంజ్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఈ స్పెషల్ సీన్ అనే ఆప్షన్ లాక్ స్క్రీన్ మీద కూడా చూపిస్తుంది. క్లిక్ ఆన్ దట్. జనరేటింగ్ స్పెషల్ సీన్ అని చెప్పి చూపిస్తుంది. మీకు స్క్రీన్ మీద అంత క్లియర్ గా కనపడకపోవచ్చు, బట్ మీరు ఫోన్ చూస్తే ఈ ఇమేజ్ లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది పాపప్ పై కనిపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్ అనమాట. సో ఐఫోన్ 15 ప్రో మోడల్స్ కానీ ఐఫోన్ 16 మోడల్స్ లో కానీ మాత్రమే పనిచేస్తుంది. ఇంక్లూడింగ్ ఐఫోన్ 16 స్క్రీన్ షాట్ తీయాలి. సో స్క్రీన్ షాట్ తీసినప్పుడు మీరు ఇక్కడ బాటమ్ లో చూస్తున్నారు కదా, ఇమేజ్ సెర్చ్ అండ్ చాట్ జీపీటీని ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు. హైలైట్ టు సెర్చ్ అని కూడా ఉంటుంది, ఇంకొక ఆప్షన్, థర్డ్ ఆప్షన్. సో ఏదన్నా ఆబ్జెక్ట్ ని మీరు సెలెక్ట్ చేస్తే దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సామ్సంగ్ S25 అల్ట్రాని స్క్రిబుల్ చేశాను. రిజల్ట్స్ ఫ్రమ్ గూగుల్ S25 అల్ట్రా ఇమేజెస్ అయితే చూపిస్తుంది. లేదు అంటే దాని గురించి మీరు ఏదైనా చాట్ జీపీటీని క్వశ్చన్ అడగాలనుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేశారనుకోండి, చాట్ జీపీటీ ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ క్యాప్చర్ అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం మనకి స్క్రీన్ షాట్ కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు సెట్టింగ్స్ లో. స్క్రీన్ షాట్స్ అనేవి ఫుల్ ప్రివ్యూ కావాలా అంటే ఇప్పుడు లేటెస్ట్ ప్రివ్యూ ఇలా ఫుల్ స్క్రీన్ కావాలా, ఈ ఫుల్ ప్రివ్యూని డిసేబుల్ చేశారనుకోండి, మీకు స్క్రీన్ షాట్ తీసినప్పుడు ప్రీవియస్ లాగా ఇక్కడ కింద బాటమ్ లో స్క్రీన్ షాట్ చూపిస్తుంది. ఈ స్క్రీన్ షాట్ మీరు తర్వాత చూసుకోవచ్చు. కార్ ప్లే లో కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈ ఫీచర్ ని ఆన్ చేస్తే కార్ ప్లే లో మీరు ఏదైనా స్క్రీన్ షాట్స్ తీసారనుకోండి, అవన్నీ వచ్చి ఫోటో ఆల్బమ్ లో సేవ్ అవుతాయి. అండ్ స్క్రీన్ షాట్ కి ఫార్మేట్ HDR ఫార్మేట్ లో కావాలా, మోస్ట్ కంపాటబుల్ ఫార్మేట్ లో కావాలా అనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లో మీరు ఇంకొక ఫీచర్ ఏంటి అంటే, జనరల్ గా మీరు ఈ కార్నర్ నుంచి ఇలా అంటే బ్యాక్ స్క్రీన్ లోకి వెళ్తాము, బట్ ఇప్పటి నుంచి స్క్రీన్ మీద ఎక్కడి నుంచి అన్నా గానీ మీరు బ్యాక్ కి వెళ్ళొచ్చు. స్క్రీన్ మీద ఎక్కడి నుంచి అన్నా గానీ మీకు బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ 2 ఫీచర్స్ వచ్చేసి మీకు ఎయిర్ పాడ్స్ లో ఉంటాయి. ఎయిర్ పాడ్స్ ద్వారా మనం మన ఫోన్ లో కెమెరాని కంట్రోల్ చేయొచ్చు. ప్రీవియస్ గా మనకి యాపిల్ వాచ్ నుంచి మనం ఫోన్ ని కంట్రోల్ చేయడం చూసాము ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయగానే మనకి ఫోన్ లో కెమెరా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ లైక్ దట్ మీరు ఎయిర్ పాడ్స్ Pro 2 కానీ ఎయిర్ పాడ్స్ 4 కానీ ఉంటే ఎయిర్ పాడ్స్ ద్వారా మీ ఫోన్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట, ఎస్పెషల్లీ ఇన్ కెమెరా. ఒకవేళ మీరు ఎయిర్ పాడ్స్ పెట్టుకొని ఉన్నారు, మీ కెమెరా యాప్ ఓపెన్ చేసి ఎయిర్ పాడ్స్ పెట్టుకొని ఇక్కడ స్టెమ్ మీద ట్యాప్ చేస్తే మీకు ఫోటో కానీ వీడియో కానీ తీసి పెడుతుంది. ఫోటోలో ఉండి ట్యాప్ చేస్తే మంచిగా ఫోటో తీస్తుంది. వీడియోలో ఉండి ట్యాప్ చేశారనుకోండి, వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక ఫీచర్ ఏంటి అంటే, ఫోన్ లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఒకవేళ మీరు ఎయిర్ పాడ్స్ పెట్టుకొని ఉన్నారనుకోండి, మీరు ఎయిర్ పాడ్స్ కూడా మైక్రోఫోన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో వాయిస్ అనేది మీకు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. మీ ఫోన్ కెమెరా ఎక్కడ పెట్టినా సరే ఎయిర్ పాడ్స్ మాత్రం చెలోనే కదా ఉండేది. సో వాయిస్ అనేది చాలా క్లియర్ గా క్యాప్చర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనందరికి తెలిసిందే, iOS 26 లో గ్లాస్ ఇంటర్ఫేస్ అయితే యాడ్ చేశారు. ఒకవేళ మీకు కనుక ఈ గ్లాస్ ఇంటర్ఫేస్ నచ్చలేదు అనుకోండి, ఈ కంట్రోల్ సెంటర్ అనేది మరి టూ మచ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీగా ఉంది. దీన్ని తగ్గించాలి అని అనుకుంటే ఈ ట్రాన్స్పరెన్సీని మనకు ఒక సెట్టింగ్స్ లో ఆప్షన్ ఉంటుంది అనమాట. సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ, డిస్ప్లే, ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్యూస్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పి ఉంటుంది. ఇది క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఫోన్ మీద ఉండే గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది తగ్గిపోతుంది. కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసినా చూడొచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కెమెరాలో మీరు సెట్టింగ్స్ కెమెరాలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ బాటమ్ లో చూడొచ్చు మనకు ఒక న్యూ ఫీచర్ అయితే చూపిస్తుంది, లెన్స్ క్లీనింగ్ హింట్స్. ఎప్పుడైనా సరే మీరు ఫోటో తీసుకునేటప్పుడు కెమెరా మీద డస్ట్ ఉంది అనుకోండి, మీ ఫోటో అనేది క్లియర్ గా రాదు. సో iOS 26 నుంచి మీ ఫోన్ కెమెరా మీద, ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా మీద కానీ డస్ట్ ఎక్కువగా ఉంటే మీ ఫోన్ అనేది మీ స్క్రీన్ మీద నోటిఫికేషన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీకు ఈ సిమ్ లో మీరు సెల్యులార్ లోకి వెళ్ళి ఎప్పుడైనా సరే మీ ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ కి ఈ సిమ్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇప్పుడైతే నాట్ పాసిబుల్. iOS 18 లో అయితే ఆప్షన్ లేదు, బట్ iOS 26 నుంచి
యాడ్ ఈ సిమ్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీకు ఒక న్యూ ఆప్షన్ చూపిస్తుంది, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ అని చెప్పి. సో ఇప్పటి నుంచి మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉన్న ఈ సిమ్ ని ఎటువంటి కస్టమర్ కేర్ సపోర్ట్ లేకుండానే మీరు మీ ఐఫోన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ కి ఇంకా వెళ్ళే ఆప్షన్ అయితే లేదు, కానీ ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ కి అయితే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఇది మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో స్కాన్ చేయగానే దాంట్లో ఉన్న ఈ సిమ్ దీంట్లోకి వచ్చేస్తుంది. సో ఇవైతే ఇప్పటిదాకా నాకు కనిపించిన హిడెన్ ఫీచర్స్. ఇంకేమన్నా ఫీచర్స్ కనుక కనిపిస్తే ఇంకొక వీడియో అయితే చేస్తాను. iOS 26 అఫీషియల్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 2nd వీక్ లో ఉంటుంది. అండ్ iPhone 11, iPhone SE 2nd జనరేషన్ ఆర్ లేటర్ అన్ని డివైస్ల్లోనూ సపోర్ట్ చేస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.